పేదల కోసం ఏదైతే ఇచ్చిన అసైన్మెంట్ భూములకు సంబంధించి ఏదైతే పట్టా ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ, కానీ పేదల కోసం ఇచ్చిన ఇల్లును వాళ్ళ పెద్దోళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవడం, ఇప్పుడు వాటిని మన పట్టాలుగా మార్చడం, అంటే మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి. సో ఈ క్రమంలో దీన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చు, అందరికీ న్యాయం జరిగేటట్టు ఏ విధంగా చేయొచ్చు? శరత్ గారు, రెండు భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఒక బలమైన వాదన ఏంటంటే ఈ చట్టం ఇట్లా ఉండాల్సిందే, అసైన్మెంట్ భూములని అమ్ముకునే అవకాశం కల్పిస్తే ఇప్పుడున్న ఆ కాస్త పేదల దగ్గర ఉన్న భూమి కూడా ఇంకా మిగలదు. ఈ రోజున మీరు భూమి ఎవరి చేతిలో ఉందని చూస్తే ఈ అసైన్మెంట్ భూమి ఎక్కువగా ఎస్సీ ఎస్టీల దగ్గరే ఎక్కువ భూమి ఉంది, కొన్ని బీసీ కులాల దగ్గర ఈ భూమి ఉంది. ఒక పక్కన అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే ఎస్సీ ఎస్టీల దగ్గర ఉన్న భూమి ఏటేటా తగ్గుతూ వస్తుంది అనేది. నేను చెప్తున్న మాట కాదు, 2007లో కోనే రంగారావు కమిటీ అదే మాట చెప్పింది. 2015లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్లో కూడా ఏం కనపడుతుంది అంటే కింద ఉన్న వర్గాల దగ్గర భూమి పోతుంది, వాళ్ళకు ఉన్నదే తక్కువ భూమి. ఇలాంటి నేపథ్యంలో కనీసం ఈ పిఓటి చట్టం ఉంది కాబట్టి ఆ మాత్రం అసైన్మెంట్ భూమి అయినా వాళ్ళ చేతుల్లో నిలబడి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమ్మే అవకాశం ఇవ్వకూడదు అనేది ఒక బలమైన వాదన. ఇక రెండవది, పేద కుటుంబాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికీ చట్ట సవరణ ఆల్రెడీ అయిపోయింది. ఎవరైనా పేద కుటుంబాలకు చెందిన వ్యక్తి 5 ఎకరాల లోపల భూమి ఉండి లేదా అసలు భూమి లేకుండా ఉండి బీపీఎల్ ఫ్యామిలీ అయితే కనుక అసైన్మెంట్ భూమి కొంటే, వ్యవసాయ భూమి అయినా ఇంటి పట్టానైనా కొనుగోలు చేస్తే వాళ్ళకే ఆ భూమి మీద లావణ్య పట్టాలు ఇవ్వాలనేది 2007లో వచ్చిన చట్ట సవరణ. 2007లో వచ్చినప్పుడు 2007 కట్ ఆఫ్ డేట్ ఉంది. 2018లో మళ్ళీ ఒకసారి చట్ట సవరణ వచ్చింది. 2017 డిసెంబర్ 31 వరకు ఎవరైనా అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేస్తే వాళ్ళు పేదలైతే భూమి వాళ్ళకే ఇస్తారు, దాన్ని మళ్ళీ ప్రభుత్వం లాక్కోవటమో మళ్ళీ ఒరిజినల్ అసైన్ కొట్టడం. అంటే ఈ పేదలు కొనుగోలు చేస్తే ఏం చేయాలి దాని మీద పరిష్కారం ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు రావాల్సింది ఎక్కడ అంటే అసైనీలు అడుగుతున్నారు. అంటే ఎవరికైతే పేదలకి ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉందో వాళ్ళ నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే మాకు భూమి అమ్ముకునే అవకాశం కావాలి, మా భూమి నాలా కింద మార్చుకునే అవకాశం కావాలని అడుగుతున్నారు. సో రెండో ఆల్టర్నేట్ ప్రతిపాదన ఏమొస్తుంది, ఒక పక్కన మీకు ఇంతకుముందు చెప్పింది అసలు ఈ చట్టం ఉండాలి, అమ్మడానికి అవకాశం ఇవ్వద్దని. మరొక వైపున భిన్నమైన వాదన ఏంటంటే లేదు, అమ్మడానికి హక్కులు ఇస్తేనే పేదలకు ఉపయోగపడుతుంది, 4 రూపాయల లాభం వస్తుంది, ఆదాయం పెంచుకోవడానికి కానీ ప్లాట్లు చేసుకొని అమ్ముకోవడానికి కానీ అవకాశం వస్తుంది. ఇంకొక వాదన, నేను మూడో వాదన కూడా చెప్పాను, కోనే రంగారావు కమిటీ చెప్పిన వాదన, ఫండ్ క్రియేట్ చేయండి, ప్రభుత్వం భూమి కొనండి అన్నారు. ఈ మధ్యకాలంలో ఒక 4వ వాదన వింటున్నాం, అదేంటంటే మీరు అమ్మడానికి అవకాశం ఇవ్వద్దు కానీ దాన్ని నాలాగా మార్చుకునే అవకాశం.